పిలవని బిడ్డలు ఎక్కడ ఉన్నారండి? నాశనకరమైన గుంటలో ఉన్నారు. ఒకనొక సమయంలో మనం రక్షణ పొందుకోనప్పుడు, రక్షణకు రానప్పుడు ఏ మార్గంలో నడుస్తున్నావు? ఏ గుంటలో పడి ఉన్నావు? నాశనకరమైన మార్గాల్లో నడుస్తున్నావు. నాశనకరమైన గుంటలో పడిపోయి ఉన్నావు. ఈ గుంటలో ఏమున్నాయి? ఈ నాశనకరమైన మార్గాల్లో ఏమున్నాయి? నీకు కళ్ళకి కనబడేదంతా మంచిదిగా నువ్వు గుర్తిస్తున్నావా? ఈ లోకంలో కళ్ళకు కనబడేదంతా లోకపు అలవాట్లు, లోకపు ఏమండి ఆచారాలు, లోకంలో ఉండే ఇక జల్సాలు ఎలా కనపడుతున్నాయి? నీ కళ్ళకి మంచిగా కనపడుతుందా? లోకంలో ఉండే ఆనందం అంతా నీ కళ్ళకి మంచిగా కనపడుతుందా? అది ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్తుందమ్మా? నీకు మన కళ్ళకు కనపడేది, లోకంలో కనపడేది అంతా ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనకరమైన గుంటలోనికి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ నాశనకరమైన మార్గంలో ఏముంటాయండి? పాపం ఉంటుంది. ఏముందండి? పాపాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, చెడు వ్యసనాలు ఉంటాయి, రకరకాలటువంటి ఉంటాయి. వాటి వైపు నువ్వు చూస్తే ఎక్కడికి చేరుతావమ్మా? వాటి వైపు ఆలోచన చేస్తే ఎక్కడికి చేరుతావు? నాశనకరమైన గుంటలో. ఆ నాశనకరమైన గుంటలోనికి పోవడానిక ప్రభు మనం పిలుచుకుంది. ఈరోజు రక్షణ పొందుకునే బిడ్డలు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నాశనకరమైన మార్గాల్లోకి, నాశనకరమైన గుంటలోకి వెళ్ళిపోతున్నారు. జిగటగల దొంగ వీపులోకి వెళ్ళిపోతున్నారు. ఆ జిగటగల దొంగ వీపులో పడితే నీవు నేను పైకి లేయగలమా? ఏమండి, లేయగలమా? ప్రభు ధోనిలో ఉన్నప్పుడు, ప్రభు ధోనిలో లేనప్పుడు శిష్యులు సముద్ర ప్రయాణంలో ఏం చేస్తున్నారని వీళ్ళు ఏం చేస్తున్నారు? లేదండి, మీరు వెళ్ళండి నాయనా, నేను తర్వాత వస్తానన్నప్పుడు ఆ ధోనిలో 12 మంది శిష్యులు ప్రయాణమై వెళ్తుంటే అబ్బా ప్రశాంతంగా కనపడుతుంది. ఈ యొక్క వాతావరణం ఏమ్మా ప్రశాంతంగా కనపడుతుంది, మంచి ఆహ్లాదకరంగా ఉంది, నిమ్మలంగా ఉంది సముద్రము, చాలా ఆనందంగా ఉందని సంతోషించారు బిడ్డలు. చాలా తృప్తి కలిగి ఆ సముద్ర ప్రయాణంలో సాగుతూ ఆనందంతో వారు ఏం చేస్తున్నారు? దేవునికి మొరపెట్టాల్సిన బదులు కబుర్లు చెప్పుకుంటారు. ఏమని? ఇదిగో ఈ సైడ్ నేను వలేసా, చేపలు పడ్డా, నేను మొన్న ఇక్కడే తిరిగా, ఈ నెలలో ఇక్కడే తిరిగా, ఈ మార్గంలోనికి వచ్చా అని వాళ్ళు కబుర్లు చెప్పుకోవడము. ఏం చేశారండి? కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇలా కబుర్లు చెప్పుకునే సమయంలో ప్రభువు తెలీదా? ప్రభువు తెలీదా? తెలుసు. మీ పని ఇదే అని ఒక్క నిమిషం ఎవరికి సమయం ఇచ్చాడండి? ఎవరికి సమయం ఇచ్చాడు? సముద్రానికి, గాలికి సమయం ఇచ్చాడు. గాలితో మాట్లాడు, సముద్రంతో మాట్లాడు. ఒక్కసారి నువ్వు అలా బిడ్డలు కదిలించు, కలవరం వేయి. వారి మనసులో, వారి హృదయంలో కలవరం పెట్టు, కానీ వారిని నువ్వు ముంచొద్దు, భయపెట్టు అని ప్రభు సెలవు ఇచ్చినప్పుడు అదే కీర్తనలో ఉంది. తర్వాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి. తర్వాత కీర్తనలో వస్తుంది ఏమండి? ప్రభు సెలవయ్యగా దాని తరంగములు పైకెత్తను, ఆ ధోని మీద కొట్టాను. ఆ కొట్టినప్పుడు ఏమైంది? ఆడు తుఫాను పుట్టింది, అలజడి పుట్టింది. ఏమైందండి? అటు ఇటు ఊగుతుంది. అలా ఊగినప్పుడు ఏమైంది? పడవ అటు ఇటు ఊగితే ఏమొస్తుందండి? అల్ల కొట్టేటప్పుడు నీళ్ళు వస్తాయి. వారి మీద గాలి కొట్టినప్పుడు ప్రభు ఇంకా ఎందుకు రాలేదు, మనం ఏంది ఇలా అయిపోతున్నాం అని వాళ్ళు
బోర్న వెలిపించి ప్రార్థన చేసినప్పుడు ఇంచుమించు ఎన్ని గంటల సమయంలో సముద్రం మీద నడిచాడమ్మ ప్రభు? ఎన్ని గంటల సమయంలో? వేకువజామున 4 గంటల సమయంలో ప్రాంతంలో ప్రభు వారు ఏ ప్రాంతంలో అయితే సముద్రంలో ఆ ధోని నడుస్తుందో ఏమండి, అక్కడ ప్రభువు ఎక్కడైతే ఆ యొక్క సముద్రం అలజడి ఏర్పడిందో ఆ అలజడి ఏర్పడిన ప్లేస్లో ప్రభు అడుగు పెట్టాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈ యొక్క ప్లేస్లో నుంచి ప్రభు అడుగు పెట్టి నడుస్తుంటే ఈ యొక్క అలజడంతా అణిగిపోయింది. హల్లెలూయా. ఈ యొక్క శోధనంతా అణిగిపోయింది. ప్రభు నడుస్తూ ప్రభు వారికి ఎదురు వస్తుంటే ఏమంటున్నారు? ప్రభువుని చూసి వాళ్ళు భయపడుతున్నారు. అమ్మో భూతం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో బతకలేదు. ప్రభువుని చూసి బోర్న కేకలు కొడుతున్నాడు. ప్రభు వస్తున్నాడని వారికి ఏమండి, ప్రభు వస్తున్నాడు వారి మనసులో లేదు. ఆడెవరో చనిపోయారు, వాళ్ళు దైవం అయ్యి మన దగ్గరికే వస్తాం, దేవుని దగ్గరికి. ఈరోజు మనం కూడా అయిపోయాం రా బాబు అని కేకలేస్తున్నారు. సాక్షాత్తు దేవుని చూసేవారు ఏం చేస్తున్నారమ్మా? కేకలు వేస్తున్నారు. ఆ కేకలు ప్రభువుకి వినపడలేదా? వెంటనే గద్దించాడు. మీరెందుకు కలవరపడుతున్నారు? మీరు వెంబడిస్తున్న నజరేయుడు యేసుక్రీస్తుని నేనే. హల్లెలూయా. ఆ మాట అన్నప్పుడు వారి హృదయాల్లో ఏం పోయింది? కలవరం పోయింది, ధైర్యం వచ్చింది. సముద్రం సాయి చూశాడు, అలజడి సాయి ప్రభు అణిగిపోయింది, నిమ్మలం అయిపోయింది. ప్రభు నడిచి వచ్చేది ఎవరు చూశారండి? దోనిలోకి వచ్చేది అందరూ చూశారు. పేతురుకేమో అత్యాసక్తి కలిగింది. ఏం ఆసక్తి కలిగింది? అత్యాసక్తి. ప్రభువా, నువ్వు ఎలా సముద్రం మీద నడిచావు, నీటి మీద? నేను కూడా నడవాలయ్యా అన్నప్పుడు, సరే రా నడు అన్నప్పుడు ప్రభు వైపు చూస్తూ నడిచినప్పుడు ఎన్ని అడుగులు ముందుకేశాడండి? ఒక 10 అడుగులు ముందుకేశాడు. ఒక అలజడి పక్కన కుడి పక్క అలా అనింది. దాని వైపు చూసినప్పుడు భయపడినప్పుడు ఎక్కడ కూరుకోపోయాడు? అగాధ జలముల్లోకి కూరుకుపోయాడు. ప్రభువా ప్రభువా నేను కూరుకుపోతున్నాను అన్నప్పుడు చేతులు పైకెత్తి ప్రభువుని చూస్తున్నప్పుడు ప్రభు అతని చేయి పట్టుకొని పైకి లేవనెత్తి ఏమన్నాడు? అల్ప విశ్వాసి, నువ్వు అటు ఇటు ఎందుకు చూస్తున్నావు? మనం చూడాల్సిందల్లా ఎవరి వైపు ఉంది? యేసయ్య వైపు. మనలో కలవరాలు వచ్చినప్పుడు, శోధనలు అనుకున్నప్పుడు దేవుని వైపు చూడగలమా? అకస్మాత్తుగా శోధనలు వచ్చినప్పుడు, అలజడి కదిలించినప్పుడు, దేవుని బిడ్డలమే కదిలించినప్పుడు దేని వైపు చూస్తాము? ఎక్కువ అలజడి వైపే. 1 గంట సేపు, 2 గంటలు, ఒక రోజంతా అలజడి ఎందుకు వచ్చిందా? దీని మీదే. శోధన ఎందుకు వచ్చిందా? దీని మీదే. ఆ శోధన ఎందుకు వచ్చింది ప్రభువా అని నువ్వు రెప్పపాటులో ఏ జ్ఞానంతో గుర్తించాలండి? అమ్మా, బుద్ధి వివేకముల జ్ఞానంతో మనం గుర్తించగలిగితే, అలజడి శోధనను పసిగట్టగలిగితే, ఈ యొక్క రెప్పపాటులను పసిగట్టి మోకరించి ప్రార్థన చేసినప్పుడు మన హృదయంలో నుంచి అలజడిని ఏం చేస్తాడు ప్రభు? తీసివేసి, భయపడొద్దు నా కుమారి, భయపడొద్దు నా కుమారుడా, అక్కడ నీకు నేనుండా, నువ్వు ధైర్యముగా ఉండు. హల్లెలూయా. అలా చెప్పినప్పుడు నీ హృదయం అంతా అయిపోద్దండి, తేలికైపోద్ది. ఆ హృదయంలో ఉన్న వేదన అంతా బయటికి వెళ్ళిపోయి అప్పుడు మనశ్శాంతి కలిగి ఉంటాం. అప్పుడు మనశ్శాంతిగా జీవిస్తాం. ఎంతసేపు ఆ శోధన వైపే, ఎంతసేపు అలజడి వైపే, ఎంతసేపు కన్నీళ్ళే దాని వైపు చూస్తూ కన్నీళ్ళు గారిస్తే బాధలు తీరుతాయా? ఏం బాబు, బాధలు తీరుతాయ్యా? నీ కన్నీళ్ళలో నీవు కన్నీళ్ళు కారుస్తా
ఈ శ్రమల మధ్యలో నువ్వు కన్నీళ్లు కారుస్తా దేవుని వైపు చూసావంటే, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుని వైపు మనం చూసావంటే, మన కన్నీటి బొట్టుని తుడవడానికి ప్రభు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి ఆయన హస్తం ఉంచి కన్నీళ్లు తుడుస్తాడండి. ఆ తుడవలే కాదు, నా బిడ్డ నా పైన అనుకో, నీ బాధనంతా నేను తీరుస్తా, నిన్ను సమాధానం పరుస్తా, నీకు సమాధానం ఇస్తా, నీకు గుండెక అయిన గాయము నేను కడతా తల్లి. నీ గుండె గాయపడిందే, ఆ గాయాన్ని నేను కడతాను, నువ్వు ధైర్యముగా ఉండు, ప్రతి విషయంలో నేను సహాయం చేస్తాను. నాశనకరమైన గుండెలోకి వెళ్ళిపోయావా, జిగటగల దొంగ ఊపిలోకి వెళ్ళిపోయావా, నిన్ను పైకి లేవనెత్తుతా. పేతురు సముద్రంలో మునిగిపోయాడు, ఎవరు లేవనెత్తారండి? దేవుడు లేపాడు. దేవుడు లేపినప్పుడు పేతురు మళ్ళా మునిగిపోయాడా? లేపి నీళ్ళ మీద నిలబెట్టాడు, నడువు అన్నాడు. ప్రభు వెనకాల నడిచాడండి. మునిగిపోయాడా? పక్కన ఇంకా శోధనలు ఎగిరేవని ఎవరి వైపు చూశాడు? నీ వైపు చూసి నేను మునిగిపోతా, నా ప్రభు వైపు నేను చూస్తే ఎన్నటికి నేను మునిగిపోను, నేను మునిగిపోను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పటికీ దేవుని వైపు చూసామనుకోండి, నువ్వు ఏ శోధన అనుభవించినా ఆ శోధనలో నుంచి నిన్ను నన్ను దేవుడు పైకి లేవనెత్తి మన పాదములు తొట్టిల్లి పోనివ్వకుండా ఏ బండ మీద నిలబెడతాడండి మన పాదములు? చెప్పండి ఇప్పుడు, ఏ బండ మీద నీ పాదములు నా పాదములు నిలబెడతాడు? క్రీస్తు అనే బండ మీద పాదములు నిలబెడతాడు.